వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీజీఆర్ఎస్ అర్జీలు సకాలంలో పరిష్కారం చూపాలి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. అధ్వానంగా రామసముద్రం రోడ్డు మార్గం, అవస్థలు పడుతున్న జనం. స్పందించిన హిందూ సంఘాలు నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్. డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన స్వస్తిక్ అకాడమీ విద్యార్థులు. వార్తలోని వివరాలు. పీజీఆర్ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటేష్, కేఆర్ఆర్సి ఎస్డిసి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలని, గ్రీవెన్స్ పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విజయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు తెలిపారు. పుంగనూరులోని బసవరాజ్యం బాలికల కళాశాలలో సోమవారం ప్రభుత్వం సరఫరా చేసిన సంకల్ప స్టడీ మెటీరియల్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ మెటీరియల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చక్కగా తయారు చేశారని, ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తమ మార్కులు సాధించడానికి ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వినూత్నమైన మార్పులను విద్యారంగంలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ విద్యార్థులందరికీ, ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, మరి ఇప్పుడు ప్రస్తుతం వీరందరికీ ఉపయోగపడే విధంగా మెటీరియల్, సంకల్ప్ మెటీరియల్ అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకుంది. దీన్ని మన విద్యార్థులంతా కూడా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని, అలాగే మరి మన విద్యాశాఖ మంత్రి, మన ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉన్నామని మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పుంగనూరు పట్టణంలో శబ్ద కాలుష్యం చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. సోమవారం పట్టణంలో వాహనాలు తనిఖీ చేశారు. మోటార్ వెహికల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం చేసే సైలెన్సర్లు అమర్చిన వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ సుబ్బరాయుడు తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు. సైలెన్సర్ మార్చే మెకానిక్లపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. గిరిజనులు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు బాణవత్ మునీంద్ర నాయక్ కోరారు. సోమవారం మదనపల్లిలో జరిగిన గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. మదనపల్లిలో గిరిజన భవన్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీలు మరియు తాండాలలో
ప్రస్తుతం త్రాగునీరు మరియు రోడ్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. పుంగనూరులో గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవనం కోసం సుమారు 7 కోట్లు కేటాయించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరగా భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని, ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బానావత్ మున్నా నాయక్, సురేంద్ర నాయక్, శంకర్ నాయక్, మునీంద్ర నాయక్, శివన నాయక్, సీను నాయక్, గోవర్ధన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు అన్నమయ్య జిల్లా మదనపల్లి నందు ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ముఖ్యంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా గిరిజన భవన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా SC/ST కాలనీల్లో SC/ST సబ్ ప్లాన్ ద్వారా ఇప్పుడు ఏదైతే కరువు టైం వస్తుందో ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఈ యొక్క SC/ST సబ్ ప్లాన్ ద్వారా అన్ని కాలనీలకి అన్ని తాండాలకి నీటి సమస్యలు మరియు అదేవిధంగా శాశ్వతంగా ఏదైతే రోడ్డు సమస్యలు ఉన్నాయో అవి కూడా పరిష్కరించాలని గౌరవ కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. ముఖ్యంగా కోటవారపల్లి తాండా అన్నమయ్య జిల్లా మదనపల్లి నందు దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటవారపల్లి తాండాన్ని దాదాపు 20 సంవత్సరాల నుంచి రోడ్డు సమస్యగా, గిరిజన ప్రాంతం రోడ్డు సమస్యగా ఉన్నదాన్ని పరిష్కరించాలని చెప్పి మన SC/ST సబ్ ప్లాన్లో ఆ యొక్క నిధులు ఏదైతే ఉన్నాయో అది కేటాయించి ల్యాండ్ పర్చేసింగ్స్ కింద ఆ యొక్క ఎవరైతే నిర్వసితులు ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని గౌరవ కలెక్టర్ గారిని దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు కేంద్రంగా గిరిజన గురుకుల పాఠశాల ఏదైతే ఉందో బాలికలకి, ఆ బాలికల గురుకుల పాఠశాలకి శాశ్వతంగా భవనం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా గౌరవ కలెక్టర్ గారిని దృష్టికి తీసుకోబడింది. దీని ముందే 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. టెండర్గా 7,50,00,000కి టెండర్ కూడా పిలిచారు. ఆ యొక్క పనులు త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము గౌరవ కలెక్టర్ గారిని ఈ యొక్క గిరిజన సంఘాల ద్వారా, గిరిజన ప్రజల ద్వారా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ MPT రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం వచ్చిన 85 ఫిర్యాదుల్లో భూ వివాదాలు 33, డబ్బు లావాదేవీలు 19, ఇతర సమస్యలు 13, కుటుంబ సమస్యలు 10, మోసం 6, FIR సంబంధిత 2, న్యూసెన్స్ 1 మరియు మిస్సింగ్ 1 ఉన్నాయి. భూ కబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఫిర్యాదులపై విచారణను వేగంగా పూర్తి చేసి సంబంధిత నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఎస్పీ స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్లో పొంగనూరు స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. గ్రూప్ విభాగంలో 3వ బహుమతి, సోలో విభాగంలో 2వ బహుమతి సాధించి సత్తా చాటారు. స్వస్తిక్ డాన్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు పసుపుల మోక్షిత్ సాయి, హర్షిత, మౌనిక, సోనాలిక తమ అద్భుతమైన నృత్య ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ విజయానికి డాన్స్ కొరియోగ్రాఫర్ రేవంత్ మరియు డాన్స్ మాస్టర్ బన్నీ అందించిన శిక్షణ, మార్గదర్శకత్వం ఎంతో కీలకం. ఈ సందర్భంగా స్వస్తిక్ డాన్స్ అకాడమీ టీం కృష్ణవేణి, లవకుమార్, రేవంత్, సుగుణాలు మాట్లాడుతూ విద్యార్థుల విజయంపై గర్వంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
చెడుగుడు ఆడేశారు అప్పుడు అట్టు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా ఏమవుతున్నా చదువేమొస్తున్నా కళ్ళపట్టి కథం తప్పి ఆటపాట కాని చెయ్యాలన్నదే తీరిక మంత్రం మతాన్వాది సాదిక్ను వెంటనే ఉరి తీయాలని హిందూ సంఘాల వారు డిమాండ్ చేశారు. కాకినాడ ఘటనపై వారు స్పందించారు. పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో నిరసన తెలిపారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా చేరుకుని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మత మార్పిడి మాఫియా వేధింపులతో ప్రాణాలు వదిలిన నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లవ్ జిహాద్ బారి నుంచి హిందూ మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటించారు. గత 4 రోజుల క్రితము పిఠాపురంలో పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా ఒక ఉన్నత వృత్తిలో పనిచేస్తున్నటువంటి నూకరాజు గారి కుటుంబము గోదావరి నదిలో వాళ్ళ కుటుంబం అంతా కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 4 ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా వారి మనవడు నూకరాజు గారి మనవడైనటువంటి 10 సంవత్సరాల బాలుడు అందులో నుండి బయటపడిగారు. వారు నూకరాజు గారు వారి సూసైడ్ నోట్లో తెలియజేసింది ఏమంటే ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాల్ని వాళ్ళు తెలియజేసుకున్నారు. వారి కుమార్తె అయినటువంటి సౌజన్య వారి కుమారుణ్ణి ఈ సాదిక్ ఖాన్ అనే ఒక వ్యక్తి రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ సెంటర్ని నడుపుతూ ఉండేవాడు. ఆ నడుపుతూ ఉన్నటువంటి రైఫిల్ షూటింగ్ సెంటర్కి ఆ బాలునికి కోచింగ్ ఇప్పించడానికి అని చెప్పి అక్కడికి ఆ కుమారుని తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు ఆమెని ఆ దుష్టుడు ట్రాప్ చేయడం జరిగింది. ట్రాప్ చేసుకొని వారి భర్తని కూడా హతమార్చి తదుపరి వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ కార్డు నుండి
ప్రతి ఒక్క దాన్ని కూడా ట్రాప్ చేసి ఆ వీడియోలు ఏదో బయటపడతానని చెప్పి ఇట్లా రకరకాలుగా వాళ్ళని బెదిరించి వాళ్ళ ఆస్తినంతా కైవశం చేసుకున్నారు. అది చాలకపోగా మరలా ఒక రోజంతా ఆమెని గృహ నిర్బంధం చేసి హింసించి ఆమెని మతం మారాలి అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇలాంటి దాడుల్ని తట్టుకోలేక సమాజంలో విలువలతో గౌరవంతో బతుకుతున్నటువంటి దూకరాజు గారు అది సమాజంలో చెప్పుకోలేక తమ ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి దుష్టులు దుర్మార్గులు సమాజంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి దుష్టులకి దుర్మార్గులకి చట్టరీత్యా తగిన శిక్షలు పడి సమాజంలో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడాను ఇవ్వడం జరుగుతుంది. కఠినాతి కఠినమైనటువంటి శిక్షల్ని విధిస్తే తప్ప ఇలాంటి వాటికి పరిష్కారం లభించదు. ఇంకోటి హిందూ మాతృమూర్తులు కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు, మనం ఎలాంటి చోటుకు వెళ్తున్నాము, వాళ్ళు ఎవరు ఏమి అనేది కూడా కొంచెము పరిశీలించి అలాంటి చోట్లకి వెళ్తే మనం సురక్షితంగా ఉంటాం. ఎందుకంటే హిందూ సమాజాన్ని కంబళించడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఆ ఉచ్చులోకి పడకుండా మనం ఉండాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27వ తేదీల్లో చిత్తూరులో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికలను సోమవారం గ్రీవెన్స్ హాల్ నందు స్కేల్ డెవలప్మెంట్ వారితో కలిసి ఆవిష్కరించారు. చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఈ నెల 26, 27వ తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రముఖ సంస్థలు, పరిశ్రమలో పాల్గొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పుంగనూరు రామసముద్రం రోడ్డు అధ్వానంగా మారి ధ్వంసమైంది. రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పుంగనూరు నుంచి కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం, చింతామణికి వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. పుంగమ్మకట్ట పెద్ద దర్గా నుంచి పుంగనూరు సరిహద్దు వరకు రహదారంతా ఇదే దుస్థితి. ప్రభుత్వ ఆసుపత్రికి ఈ మార్గం గుండానే వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే ఒక జూనియర్ కళాశాల, మరొక డిగ్రీ కళాశాలకు కూడా ఈ దారి గుండానే వెళ్ళాలి. గుంతలు సరిగ్గా కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు మరమ్మతుల కోసం స్థానికులు, సామాజికవేత్తలు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించిన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి నాయకులకు మరియు ప్రభుత్వ అధికారులు కూడా నా విన్నపం, గత 2 సంవత్సరాలుగా పుంగనూరు కట్ట మీద నూర్షావళి బాబా దర్గా దగ్గర నుండి మొత్తం పత్తెమ్మగారిపల్లి వరకు రోడ్డు గుంతలమైపోయి ఎంత ఇబ్బందికరంగా మారిందంటే కనీసం హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్లు ఒక రోగంతో బయలుదేరితే అక్కడికి వెళ్ళేలాగా 4 రోగాలకు బారిన పడుతున్నారు. స్కూలు, హాస్పిటళ్ళు, కాలేజీలు, ములబాగులు, చింతామణి పోయే రోడ్డు, ఎంతోమంది వేల మంది ప్రయాణికులు, విద్యార్థులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ ఇదే దారిన ప్రయాణం చేసే పరిస్థితి. కానీ ఎంతోమంది నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా
అర్జీలు ఇస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీడియా ద్వారా విన్నవించుకున్నా కూడా అది ఎందుకో కానీ నాయకులు పట్టించుకోకుండా ఈ రోడ్ని అలాగే వదిలేశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు నెల వచ్చే నెల మరీ మున్సిపల్ ఎలక్షన్లు అంటున్నారు. అప్పుడు మాత్రం తెల్లసట్టు వేసుకొని కండువాలు వేసుకొని మా పార్టీకి ఓటేయండి, మా పార్టీకి ఓటేయండి మాత్రము నాయకులు వస్తారే. ఇదే రోడ్లోనే నాయకులు, కూటమి నాయకులు పోతున్నారు, వైసీపీ నాయకులు పోతున్నారు. ఈ పుంగనూరు ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా మనసాక్షి లేకుండా ప్రవర్తిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి ఏ పార్టీని మేము విమర్శించడం లేదు. ఈ పుంగనూరులో పుట్టి పెరిగిన ఏ ఒక్కరైనా సరే ఊరి మీద కొంచెమైనా గౌరవం ఉండాలి. ఆ ఊరికి మనం ఏం చేశామని కొంచెం జ్ఞానం ఉండాలి. కొంచెం ఎన్నిసార్లు అండి ఆ రోడ్డు గురించి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేది. పబ్లిక్ టాయిలెట్లు లేవు, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. షుగర్ పేషెంట్లు ఎక్కడైనా ఊరికి పోవాలంటే బస్ స్టాప్లు లేవు, మరుగుదొడ్లు లేవు అని చెప్తుంటే కూడా పట్టించుకోరు. పుంగమ్మ చెరువు ఆక్రమించుకొని చెరువు అంతా నాశనం అయిపోతుందంటే పట్టించుకోరు. ఏమి ఇంత అన్యాయంగా ఇంత కేర్లెస్గా ఉంటే మీరు అసలు అధికార పార్టీనా లేకపోతే ఏమి నాయకులేనా? మీరు ఏం చేయాలనుకుంటారు? పుంగనూరుకి మంచి చేయాలని ఒక్కరు కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ మీరు ఆ వార్డులో పోయి ఓట్లు అడగల. ఇప్పుడే దయచేసి ఆ రోడ్లో వేసి పుణ్యం కట్టుకోండి, పుణ్యం వస్తుంది. ఆయన చెరువులకు సంబంధించిన గోపాలన్న ఇప్పటికి 5 సార్లు 6 సార్లు అక్కడున్న మట్టి ఇక్కడున్న మట్టి తీసుకొని వచ్చే గుంతలు పుడుతున్నాడు. ఆయన కూడా కృతజ్ఞత కూడా లేకపోతే ఎట్లా? ఆయన వయసు 60 ఏళ్ళు. ఆయన మట్టి కొట్టుకొని వచ్చి రోడ్లు వేస్తున్నాడు. గుంతల్లో ప్రజలు ఇబ్బంది పడతారు, పడిపోతారని ఎంతోమంది 2 వీలర్ యాక్సిడెంట్ హాస్పిటల్ పాలవుతున్నారు. మనసాక్షి అనేది ఉండాలా? వీడలో చెప్పుకో తిరిగేది కాదయా. దయచేసి మీరు ఆ రోడ్డు పట్టించుకొని ప్రజల మన్నన పొందండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు సాగుతుందని ఎస్డిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ ఖాన్ తెలిపారు. ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఎస్డిపిఐ నిరంతరం ప్రజల మధ్య పనిచేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని పొందేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎస్డిపిఐ విజయమే మా లక్ష్యం. ప్రజల కోసం పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎస్డిపిఐని బలోపేతం చేస్తామని అబ్దుల్లా ఖాన్ స్పష్టం చేశారు. आज चित्तौड़ डिस्ट्रिक्ट के पुंगनूर शहर में 23 अगस्त 2026 इलेक्शन वर्कशॉप डिफरेंट डिस्ट्रिक्ट के लीडर्स को, नेल्लोर डिस्ट्रिक्ट के, चित्तौड़ डिस्ट्रिक्ट के, सत्यासाई डिस्ट्रिक्ट के लीडर्स को एक इलेक्शन रिलेटेड वर्कशॉप दिया गया. किस तरह लोकल बॉडी इलेक्शंस को फेस करना है, किस तरह पब्लिक के इश्यूज को एड्रेस करना है, किस तरह वोटर को अपनी तरफ एसडीपीआई की तरफ वोट डालने के लिए उनसे किस तरह राबिता करना है, ये सारे चीज़ों का प्रिपरेशन देने के लिए नेशनल इलेक्शन कमेटी मेंबर, एनडब्ल्यूसी मेंबर जनाब अब्दुल हन्नान साहब हमारे साथ मौजूद हैं. अल्हम्दुलिल्लाह आज बड़े पैमाने पर नेल्लोर डिस्ट्रिक्ट से, चित्तौड़ डिस्ट्रिक्ट से और सत्यासाई डिस्ट्रिक्ट से एसडीपीआई के बड़े पैमाने पर डिस्ट्रिक्ट और असेंबली लीडर्स यहाँ पर आए हैं. सबको एक अच्छा प्रिपरेशन मिला है लोकल बॉडी इलेक्शंस को फेस करने के लिए. देखिए हम लोग पिछले 5 साल से गुज़िश्ता इलेक्शन से लोकल बॉडी इलेक्शन से आज तक कंटिन्यू एसडीपीआई कैडर्स और लीडर्स मैदान में उतरकर हर घर को पहुंचकर, आप लोगों को मालूम होना चाहिए 2025 अक्टूबर 2 को एक कैंपेन हम लोग शुरू करें, मना वार्ड मना बाध्यता, जिसके तहत सारे आंध्र प्रदेश में जहां एसडीपीआई है 30,000 हाउसेस को हम लोग विजिट करे हैं
वहाँ के प्रॉब्लम्स को लिए हैं, वहाँ के इश्यूज को मालूम करे हैं और उनका सोल्यूशन भी हम लोग दिए हैं। ऐसा हर दिन एसडीपीआई का कैडर कहीं ना कहीं पब्लिक इश्यूज में इन्वॉल्व होकर सोशल सर्विस भी कर रहा है, पब्लिक के इश्यूज को लेकर उनका सोल्यूशन भी निकाल रहा है। अब वो ये सारे सर्विसेज को सामने रखकर हम लोकल बॉडी इलेक्शंस को फेस करने जा रहे हैं। ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలను అత్యంత నాణ్యతతో నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 272 వినతులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 218 వినతులు రెవెన్యూ సర్వే శాఖకు సంబంధించినవి కావడం గమనార్హం. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి వినతిని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను ప్రాధాన్యతతో పరిశీలించి వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా వినతులపై స్పందన వేగవంతమైతేనే ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ రాజకీయ పార్టీ ప్రతినిధులతో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ 2026కు సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, నోటీసులు జారీ, పంపిణీ, విచారణలు, క్లైమ్స్, అభ్యంతరాలు, వివిధ ఫారంల ద్వారా అందిన దరఖాస్తుల పరిష్కార స్థితిగతులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఇంటింటి గణన కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడిందని, ఆ రోజు నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు క్లైమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. నోటీసులు, క్లైమ్స్ పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 3వ తేదీన ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ 2026కు సంబంధించి ఈ నెల 24 వరకు మొత్తం 1,31,084 నోటీసులు జనరేట్ కాగా 1,29,321 మందికి 98.66% నోటీసులు పంపిణీ చేయబడ్డాయని తెలిపారు. ఇప్పటి వరకు 35,512 విచారణలు నిర్వహించినట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీజీఆర్ఎస్ అర్జీలు సకాలంలో పరిష్కారం చూపాలి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. అధ్వానంగా రామసముద్రం రోడ్డు మార్గం, అవస్థలు పడుతున్న జనం. కాకినాడ ఘటనపై స్పందించిన హిందూ సంఘాలు, నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్. డాన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన స్వస్తిక్ అకాడమీ విద్యార్థులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.